మీరు దేన్నైనా పరీక్షించండి అబ్బా, మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకండి. ఒక హద్దు ఉంటుంది కదా. సహనాన్ని మీరు పరీక్షిస్తే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకా నిలబడద్దు, తెగే వరకు లాగద్దు. ఏది కూడా తెగిందంటే అతుక్కోవడానికి వీలవ్వదు. అతికించడానికి ప్రయత్నించినా అది అతుకులాగానే ఉంటుంది తప్ప అసలులాగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. బంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏ బంధాన్నైనా తెగే వరకు లాగి చెడగొట్టుకోకండి ఆ బంధాన్ని. అర్థమవుతుందా మీకు? నిలబెట్టుకోండి. బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి తెగిపోయి ఆ బంధం చెడిందంటే మీరు మళ్ళీ అతికించాలని, కలపాలని ప్రయత్నించినా అది సాధ్యం కానిదైపోతుంది ఒకసారి తెగిన తర్వాత. సో ఆ పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడి మీ సహనంతో బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ బంధమైనా, ఎవరితో బంధమైనా తెగినంత వరకే దాని విలువ. ఒకసారి తెగిందంటే విలువ లేకుండా అయిపోతుంది ఆ బంధానికి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా మీకు? మీకు అర్థమైతే నాకు కింద కామెంట్ సెక్షన్తో కనెక్ట్ అయిపోండి. నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మాటల కోసం, మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని ఫాలో అయిపోండి. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.